హల్లెలూయా. గుడ్ మార్నింగ్. సంతోషంగా మేల్కోండి. రోజంతా సంతోషంగా ఉంటారు. నిన్నటి బాధలన్నీ గుర్తు చేసుకుంటూ ఉండొద్దు. రాత్రి గడిచను, ఏడ్పు అయిపోయింది, తెల్లవారింది కదా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడనే విశ్వాసంతో ఈరోజు దేవుని కార్యాలు చూడాలనే ఆశతో ప్రార్థనతో దినచర్య ప్రారంభిస్తే దినమంతట్లో దీవించబడతాం. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నిన్నే నమ్మామయ్యా. నీవే మా జీవనాధారమయ్యా. నీవేనయ్యా మా గురి, నీవే మా సర్వము యేసయ్యా. నీ ద్వారానే మేము విడిపించబడతాం, నడిపించబడతాం, దీవించబడతాం అని నమ్ముచున్నాము. సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. రండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను, వినండి. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అవిధేయత, విధేయత ఆ ఒక్కటే తేడా అండి. కానీ రెండు మార్గాలు చాలా వ్యత్యాసమైనవి. విధేయత, అవిధేయత. ఆదాము హవ్వలు ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడవలసిన దానికి కారణం ఏంటి? దైవత్వాన్ని పోగొట్టుకొని దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకొని శాపగ్రస్తులు అవడానికి కారణం ఏంటి? వారు ఏం పాపం చేశారు? దేవుని మాటకు అవిధేయులయ్యారు. ఈ పండు తినవద్దు అన్నప్పుడు తిన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే దీవించబడతామండి. దేవుడు చెప్పింది చేయకపోతే నష్టపోతాం. విధేయత అనేది ఎంతో శ్రేష్టమైనది. సాధారణంగా మనకి స్వాభావికంగా విధేయత రాదు. అందుకే యేసు ప్రభువే శరీరధారిగా వచ్చినప్పుడు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడట. తిరుగుబాటుతనం అనేది చూడండి, మన బిడ్డల్లో మూఢత్వం కనపడుతుంది చిన్నప్పుడే. కానీ విధేయత అనేది నేర్చుకోవాలి, తగ్గించుకోవాలి. దేవుని మాట విని వణకాలి. దేవుని మాటను విన్నప్పుడు అగ్గగ్గలాడాలి. ఆజ్ఞాతిక్రమం, దేవుని మాటలు మీరతమే పాపమండి. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు. 10 ఆజ్ఞలు తెలుసా మీకు? చదువుతాడండి, కొట్టేశాడు అనుకోకుండా నెరవేర్చాడు ప్రభు వచ్చి. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకు, పొరుగువాని దాన్ని ఆశించు, తల్లిదండ్రుల్ని సన్మానించు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకు, నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వు. మనుష్యుడు అవిధేయుడైన మూలాన ఇన్ని తెప్పలంటే. అయితే యేసుక్రీస్తు ద్వారా విధేయత వచ్చింది లోకంలోనికి. అందుకని క్రీస్తును నమ్మిన వారు దేవునికి విధేయులుగా ఉంటారు. మనుషులకు దేవుని యందు మాదిరిగా ఉండగలుగుతారు. మనుషుల ముందు ఒక్క మనిషి అవిధేయత వలన అందరికీ పాపం ఎలా వచ్చిందో, ఒక్క వ్యక్తి విధేయత వలన ఇవాళ దీవెన వచ్చింది. నీతిమంతులుగా తీర్చబడుతుంది. దేవుని మాటలకు లోబడడం నేర్చుకుందామండి. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవునికి భయపడటం, లోబడటం నేర్పించాలి. పిల్లలు దేవునికి భయపడాలి, లోబడాలంటే ముందు మనకు లోబడాలి కదా. బాలుడి హృదయంలో నుండి మూఢత్వము స్వాభావికంగా వస్తుంది.
శిక్షాదండం వలన అది సరవుతున్నారు బైబిల్లో. మనం బిడ్డలకు దేవుని యందు భయభక్తులు నేర్పించినప్పుడు దేవునికి భయపడేవారు పెద్దలకు భయపడతారు, వాక్యానికి భయపడతారు, పరిస్థితులు అన్ని విషయాల్లో కూడా దేవుని యందు భయం కలిగి జీవిస్తారు. భయపడిపోవటం అంటే ఇది ఒడిగిపోవటం కాదండి, ఇది ఒక రెవరెన్స్, మర్యాదతో కూడిన ఆధ్యాత్మిక భయం. పిరికితనం కాదు, ఇది వణికిపోవటం కాదు, నటించటం కాదు, విధేయులు ఉండటం నేర్చుకోండి. నా జీవితంలో యవన కాలంలో చూడండి, మన పిల్లలు అస్సలు మన మాట వినరు. చూడండి, యవనేచ్ఛలను బట్టి వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళకి అన్నీ తెలిసి అనుకుంటుంటారు. ఒక బిడ్డను మనం ఇవాళ యవన కాలంలోకి వచ్చిన టీనేజ్లోకి వచ్చిన ఒక బిడ్డను మనం చెప్పినట్టు చేయించడం చాలా కష్టం. యూ వోంట్ ఒబే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, నా యవన కాలంలో దైవచరుల యొక్క పర్యవేక్షణలో నేను ఎదిగాను కనుక యవ్వన కాలంలో వచ్చే మూఢత్వము, అహంకారము, నిర్లక్ష్యము, ఎవరికి భయపడం. కొన్నిసార్లు మనం ఐ డోంట్ కేర్ అంటారు చూడండి వాళ్ళు చాలామంది. నో, యూ నీడ్ టు కేర్. దేవునికి భయపడాలి, దేవునిని బట్టి మనుషులకు లోబడాలి, అధికారులకు లోబడాలి, చట్టానికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. విధేయులం అవ్వకుండా ఆశీర్వాదం లేదు, లోబడకుండా దీవెన లేదు. లోబడటం నేర్చుకుందాం. తిరగబడటం అనేది స్వతహాగా వస్తుంది. డిజొబీడియన్స్ అనేది నేర్చుకోవాల్సిన పర్లేదు, అది మన డిఎన్ఏలోనే ఉంది. తిరుగుబాటు స్వభావం, ఒకరి మీద ఒకరు తిరగబడటం. చూడండి వాళ్ళు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఎందుకు మనకి ఆశీర్వాదాలు లేవు? వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, కానీ నా జీవితంలో ఎందుకో ఆశీర్వాదాలు లేదు, అభివృద్ధి లేదు, ఫలాలు చూడలేకపోతున్నాను అంటున్నారు. కారణం అవిధేయత వలన శాపం వస్తుంది, కానీ దీవెన రాదండి. అవిధేయుల మీదకు దేవుని ఉగ్రత దిగుతుంది, కానీ ఆయన కనికరము రాదు. అవిధేయత అనేది చాలా భయంకరమైనదండి. లోబడటం శ్రేష్టమైనది. ప్రభా, నాకు లోబడటం నేర్పించు, నీ మాటకు విధేయులవడానికి నేర్పించు. నమ్మండి. నమ్మినప్పుడు దేవుని విశ్వాసం వస్తుంది. విశ్వాసం లేనివాడు అవిశ్వాసి. ఈ రెండేనండి, విధేయత, అవిధేయత. విశ్వాసము, అవిశ్వాసం, రెండు తెగలు. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉండొచ్చు, ఎన్ని భాషలు ఉండొచ్చు, ఎన్ని సంఘాలు ఉండొచ్చు, ఎన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో విధేయుల, అవిధేయుల, విశ్వాసుల, అవిశ్వాసుల. అవిశ్వాసుల వల్ల మనం దేవుని రాజ్య వారసులం కాలేం. అవిశ్వాసం వల్ల దేవుని పొక్కిసాలను సొంతం చేసుకోలేం, దేవుని దీవెనలు పొందలేం. వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఎక్కువ సూచక్రియలు చేయలేదని ఉంది బైబిల్లో. నీ జీవితంలో అద్భుతాలు కావాలంటే నీకు విశ్వాసం కావాలి. నువ్వు అవిశ్వాసంతో ఉన్నప్పుడు నీకేమీ దొరకదు. నువ్వు ఎన్ని అడిగిన దేవుణ్ణి అవిశ్వాసంతో అడుగువాడికి ఏమీ దొరకదని బైబిల్ చెప్తుంది. విశ్వాసము, విధేయత. మీరు ఎప్పుడైనా దేవుని దగ్గర ఏదైనా అడగాలనుకుంటే వస్తు వాహనాల కోసమో, దానికోసం, దీనికోసం, వేటి కోసమో ప్రార్థిస్తున్నాం కదా, అవన్నీ మీకు వచ్చేటట్టు ఒక్క మాట ప్రార్థించేది చాలు. దేవా, నాకు విధేయత నేర్పించు, విశ్వాసం కలిగి ఉండడం సహాయం చేయండి. ఆ ఒక్క ప్రార్థనలో విశ్వాసము ద్వారా నీవు అద్భుతాలు చూడగలుగుతావు. తను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తానన్న ప్రభువు నీవు విధేయత చూపిస్తే, విధేయత ద్వారా నీకు తెలియకుండానే ఒక్క మనిషి యొక్క అవిధేయత వలన నరజాతి అంతటికీ శాపం వచ్చింది. ఒక్కని విధేయత, యేసుక్రీస్తు లోకంలోనికి తండ్రి మాటకు విధేయుడై వచ్చాడు.
ఈ లోకంలో ఆయనకి వచ్చినప్పుడు దైవ భయంతో జీవించాడు, దీనుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఇవాళ యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ విశ్వాస మార్గంలో నడుస్తారు. ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నారు. విశ్వాసం ఉందా? విశ్వాసం లేని వల్లనే నీ జీవితంలో ఒక థ్రిల్లింగ్ లేదు, ఒక బ్లెస్సింగ్ లేదు, ఒక అభివృద్ధి లేదు. అనేక సార్లు అడిగిని కూడా నీకు దొరకటం లేదు, నువ్వు ప్రార్థన చేసినా నీకేమీ కలగటం లేదు. ఆ విశ్వాసంతో కాదు, విశ్వాసంతో అడిగితే ఆవగంజంత విశ్వాసం ఉంటుంది. ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడద్దని చెప్పాడు. విశ్వాసము ద్వారా సూరకార్యాలు చేయగలుగుతాం. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసం కానిది పాపం. పోర్లే విశ్వాసం లేకపోతే అనుకోవడం లేదు. నీకు విశ్వాసం ఉంటే అది దీవెన, నీవు అవిశ్వాసం అయితే నీవు దోషివి, నీవు పాపివి. అవిశ్వాసం వల్ల ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు. అవిధేయత వలనే మనం అనేకులు దేవుని మాటను పక్కన పెట్టడం వలనే మన జీవితంలో వెనకబడిపోతున్నాం. ఈ రోజు నుంచి నేర్చుకోండి. దేవా, నాకు విధేయత నేర్పించు, లోబడటం నేర్పించు. ప్రతి విషయంలో దేవునికి లోబడండి, దేవుని వాక్యమునకు లోబడండి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఆశపడండి. దేవునిని బట్టి అధికారులకు లోబడాలి. దేవునిని బట్టి మనకు జన్మమిచ్చిన తల్లిదండ్రులకు లోబడాలి. ప్రభువునందు మీరు విధేయులై ఉండండి పిల్లలారా. వాక్యం చెబుతుంది కదా, తల్లిదండ్రులు ధిక్కరించిన మీద గొప్పడైపోతావు అంటే రేపు నువ్వు తండ్రి అయినప్పుడు నీవు దాని పర్యవేక్షణ చూస్తావు. విధేయత, విశ్వాసము నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాయండి. నువ్వు ఎంతసేపు వాక్యం వింటున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నెన్ని దేవుని కొరకు కార్యాలు చేస్తున్నావు అన్నది ముఖ్యమే కాదు. ఎన్ని అధ్యాయాలు చదివావు, ఎంతసేపు గంటలు గంటలు ప్రార్థన చేసావన్న నీ ప్రార్థనా జీవితంలో విధేయత ఉందా? నీ చిత్తము కాదు. విధేయత ఎప్పుడు నా చిత్తం కాదు నీ చిత్తం అంటుంది. అవిధేయత నా ఇష్టం అంటుంది. విశ్వాసం ఎప్పుడు కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటుంది. కానీ అవిశ్వాసం అబ్బే ఇది జరగనే జరగదు అంటుంది. మీరే ఆలోచన చేయండి. పొద్దున్న లేచిన కాడి నుంచి మీ మాటలు విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? మీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, చట్టాలు, లేక చెప్పిన పనులు, బాధ్యతలు చేసే విషయంలో విధేయులవుతున్నారా, అవిధేయులవుతున్నారా? అవిధేయులకు ఆశీర్వాదం లేదు. అవిశ్వాసులు ఏమీ పొందుకోలేరు. దేవా, నాకు మాదిరి చూపించిన నీ అడుగుజాడల్లో నడిచి విధేయుణ్ణై విశ్వాసపూర్ణుణ్ణై నీవిచ్చు దీవెనలు పొందటకు సహాయం చేయమని ప్రభుని అడుగుదామా? ఇప్పటికే ఎంతో నష్టపోయాం మన అవిశ్వాసాన్ని బట్టి. ఇప్పటికే ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాం మన అవిధేయతను బట్టి. ఇక నుండి దేవుని మాట విందాం. దేవుని యందు విశ్వాసం వచ్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో, కుటుంబాల్లో చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ అవిశ్వాసమైన జనుల మధ్య మేము నివసిస్తుండగా, అవిధేయులై తిరుగుబాటు చేయలు ప్రజల మధ్య మేము బ్రతుకుచుండగా, దేవునికి వ్యతిరేకముగా ఉన్న శక్తులు, దురాత్మల సమూహముల మధ్య ఈ ప్రపంచం నలిగిపోతుండగా, యేసునందు విశ్వాసం ఉంచిన మేము నీవలే విధేయులమై విశ్వాసపూర్ణులమై అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగిన దేవుడు నాకున్నాడన్న విశ్వాసముతో నీ గొప్పతనాన్ని లోకానికి చూపించడానికి సహాయం చేయను ఆయన. విశ్వాసం లేకుండా నీకు ఇష్టలుగా ఉండలేమని నీ వాక్యం సెలవిస్తుంది కనుక అవిశ్వాసులమై నీ కోపానికి గురికాక నీ యందు విశ్వాసం ఉంచి నీ అద్భుతాలను అనుదినము మా జీవితాల్లో అనుభవించటకు సహాయం చేయి.
ఎంత వాక్యం వింటున్నాము, ఎంతసేపు నీ సన్నిధిలో ఉన్నామన్న దానికంటే నీ మాటకు విధేయులమవుతున్నామా, నీ మాట చొప్పున మా పట్ల జరగాలని ఆశిస్తున్నామా అని పరీక్షించుకొని నీ చిత్తమే సిద్ధించునుగాక అనే ప్రార్థనా జీవితాలు మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండలేము. విశ్వాసం కానిది పాపము. అవిధేయులు అగ్నిగంధకములతో మండే గుండములో పడి అల్లాడవలసి వస్తుంది కనుక విధేయులమై దేవునితో పాటు జయించు వారికి సింహాసనం మీద కూర్చుండి ప్రభువునందు ఆనందిద్దాం. ఇహమందు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి శూరకార్యములు చేయుటకు, దేవునికి విధేయులమై తన ప్రణాళికలో గొప్పవారు మొగుటకు మనందరికీ ప్రభు సహాయం చేయను కాక. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే ఉదయకాల